దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి మరి రోజు ఆరాధనలో మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క ఆహ్వానాన్ని అందించిన దైవజనులు పాస్టర్ డానియల్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. మరి రోజు వేరే దైవజనులు రాజు గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. వారి సంఘానికి కూడా వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుగాక. చాలా సైలెంట్ గా ఉన్నారు. నేను ఒక ఈ కువైట్ ప్రాంతానికి వస్తున్నాను అన్నప్పుడు నాకు తెలిసిన సేవకులు కొంచెం వెల్ విషర్స్ చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక 10-20 మెసేజ్లు ప్రిపేర్ అయ్యి వచ్చేయండి, ఇక్కడ టైం ఉండదు అని. నాకు ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదు కాబట్టి ఒక సబ్జెక్ట్ తీసుకొని దాన్ని ప్రిపేర్ అయిపోవడం నాకు రాదు. ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఒకరోజు మా సంఘంలో మా మందిరంలో ఒక పుట్టినరోజు కూడికి వెళ్ళాలి, వాక్యం అందించాలి. దేవుడు ఆ రోజు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలని యవనస్తుడు అడుగుతాడు కదా, ఆ వాక్యాన్ని చెప్పమని దేవుడు చెప్తున్నాడు. నిత్య జీవం అంటే ఇక్కడ మరణించాలి, నిత్యము జీవించే ఒక స్థలం ఉండిద్దని ఎక్స్ప్లెయిన్ చేయాలి. శుభమా అంట వాడు పుట్టినరోజు చేసుకుంటే నేను మరణాన్ని గురించి చెప్పమంటావా ప్రభువా? నేను పొరపాటును చెప్పనని బైబిల్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు తిరగేసేసి ఆశీర్వాద భోజనాలు 4-5 పోటేసేసుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ ఏదో ఒక డబ్బాలో నన్ను కట్టేసినట్లుగా మూమెంట్ లేదనమాట, పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. సో ఏం చెయ్యాలి? లాస్ట్ వరకు ఇంకా కొద్ది నిమిషాల్లో వెళ్ళి స్టేజ్ మీద నిలబెడతాము అన్నా కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది కాదు, వేరే వాక్యం చెప్దాం, వేరే వాక్యం చెప్దాం, నేను అది మాత్రం చెప్పను ప్రభువా అని అడుగుతున్నాను. ప్రభుని అడుగుతా ఉంటే దేవుడి దగ్గర నుంచి మరొకసారి సమాధానం లేదు. లేకపోతే ఇకేం చేస్తాము, తిడతారు వాళ్ళు నన్ను. వాళ్ళు అసలే అన్యులు, ఈ అమ్మాయికి అనుభవం లేదు, పుట్టినరోజు అంటే ఏ వాక్యం చెప్పాలో తెలియదు, ఏంటో అసలు పుట్టినరోజు అంటే ఈ వాక్యం ఎవరైనా చెప్తారా అని తిడతారు నన్ను. సరే తిడితే తిట్టించుకుందాం, ఇంకేం చేస్తాం, నువ్వు ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తామని చెప్పి ఆ రోజు నిలబడి దేవుని వాక్యాన్ని అందిస్తే, ఆ రోజు అనేక మంది అన్యజనులు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడైతే నిత్య జీవన్ గురించి దేవుడు మాట్లాడడం మొదలు పెట్టాడో 8 మంది బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎవరికో చెప్పమన్న మాటని దేవుడు మీరు చెప్పే దేవుడు కాదు. గురి చూడక వదిలిన బాణమే శత్రువు యొక్క కవచపు కీలులో గుచ్చుకొని శత్రువుని హతమారిస్తే, ఈరోజు దేవుని మార్పు, దేవుని మాట గురి చూడని వదిలిన బాణం కాదు, గురి చూసి వదిలిన బాణం వలె ఒక్కొక్క హృదయాన్ని తాకబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఉదయం వరకు కూడా, ఇక్కడికి వచ్చే వరకు కూడా నేను ప్రభువుని అడుగుతానే ఉన్నాను, ప్రభువా ఈ యొక్క మందిరంలో ఏం వాక్యం చెప్పాలి అని దేవుడి దగ్గర కనిపెడుతూనే ఉన్నాను. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. రూతు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణమైరి. దేవుడి వాక్కు ద్వారా మనతో మాట్లాడుగాక. ఈ వాక్యాన్ని ఎంతమంది ఇంతకు ముందు విన్నారండి? ఒకసారి చేయొద్దండి. అందరూ విన్నారా? అందరికి తెలిసిన స్టోరీ అయినా, కొత్తగా ఎప్పుడు మీరు వినని వాక్యం ఏమో చెప్తున్నా? అందరూ కొన్ని 100 సార్లు ఈ వాక్యాన్ని విన్నాం. ఏంటి ఈ వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట అంటే, బెత్లెహేము అనగానే అది ఒక ఆశీర్వదించబడిన స్థలం, అది ఒక రొట్టెల ఇల్లు, దేవుని ప్రజలు నివసించే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒకానొక సమయంలో కరువు వచ్చిందంట. చూడండి, అదేమి శపించబడిన స్థలం కాదు, రొట్టెల ఇల్లుగా పిలువబడుతున్న సమృద్ధి కలిగిన ప్రాంతము, భక్తిహీనులు నివసించే ప్రాంతము కాదు, దేవుని
ఉన్న ప్రదేశము, ఆ స్థలంలో కూడా, సమృద్ధి కలిగిన స్థలంలో కూడా, ఆశీర్వదించబడిన స్థలంలో కూడా, సమృద్ధి కలిగిన స్థలంలో కూడా, దేవుని హస్తం తోడై ఉన్న స్థలంలో కూడా ఏమొచ్చిందంటే ఒకానొక సమయంలో కరువు వచ్చింది. కరువు రాగానే ఏమనుకుంటారంటే, వీళ్ళు కనుక నిజంగా భక్తి పరులైతే వీరి జీవితంలో ఎందుకు కరువు వచ్చింది, వీరు కనుక పరిశుద్ధులైతే, ప్రార్థనా పరులైతే, నిజంగా దేవుడు వీరికి తోడై ఉంటే ఈ శ్రమ వీరికి ఎందుకు వచ్చింది, ఈ ఇబ్బంది వీరికి ఎందుకు వచ్చింది, ఈ నింద వీరికి ఎందుకు వచ్చింది అని రోడ్డులో పోయేవాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా దేవుడు వీళ్ళకి తోడై ఉన్నాడా? వీళ్ళు భక్తి పరులా, ప్రార్థనా పరులేనా? ప్రార్థనా పరులైతే ఈ శ్రమ వీరికి ఎందుకు వచ్చింది? రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కడు పని లేని వాడు అడుగుతూనే ఉంటాడు, నిజంగా వీళ్ళు ప్రార్థనా పరులైతే, యోగ్యులైతే, భక్తి పరులైతే ఈ శ్రమ వీరి జీవితంలో ఎందుకు అనుమతించబడిందని. అయితే దేవుని దాసురాలు నీతో చెప్పవలసిన మాట ఏంటంటే, రోడ్డు మీద ఎవడో పని లేని వాడు బాగాడు కదా అని చెప్పి దాన్ని పట్టుకొని నువ్వు వేలాడాల్సిన అవసరం లేదు. ఆ మాటకి నువ్వు అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి అదేమి యేసు ప్రభు వారు పలికిన మాట ఏమి కాదు. పదే పదే గుర్తు చేసుకొని ఏడవడానికి, కన్నీరు కాచడానికి, నా జీవితంలో ఎందుకింత నింద వచ్చింది, ఎందుకింత శ్రమ వచ్చింది, నేను ప్రార్థన చేస్తున్నానే, దేవునిలో ఎదుగుతున్నానే, దేవుని హస్తం నాకు తోడై ఉందనుకుంటున్నానే, ఆయన అభిషేకం నా మీద ఉందనుకుంటున్నానే, ఎందుకని కష్టం వచ్చింది, నింద వచ్చింది, శ్రమ వచ్చిందని దాన్ని పట్టుకొని పదే పదే జ్ఞాపకం చేసుకొని ఏడవడానికి అదేమి దేవుడు పలికిన మాట కాదు. ఎవరో వ్యక్తుడైన దరిద్రుడైన వాడు పలికిన మాట. ఆ మాటకి నువ్వు అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దైవజనుడైన పౌలు గారంట, ఆయన ఖాళీగా ఉండడం అపోస్తులుడు అయినప్పటికీ ఆయన చలి కాసుకోవడానికి పొల్లలేచాడంట. కట్టి లేరుతా ఉంటుంటే ఏమొచ్చి పట్టుకున్నట్టండి ఆయన్ని? పాము వచ్చి పట్టుకుంటే ఆయన ఏం చేశాడు? గట్టిగా కేకలేసి బిడ్డగా ఏడ్చి యేసునామములో పో అని ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని కన్నీరు కాలుస్తాయా, మీరు చేయండి అని అందరికి యూట్యూబ్ లో thumbnail పెట్టి చూపించాడు పాము కలిసిందని. సింపుల్, వెరీ సింపుల్. పాము ఎప్పుడైతే పట్టుకుందో దాన్ని, మరి పాము స్వభావం ఏంటంటే అలా కలిసి వెళ్ళిపోద్ది. మరి ఇదేమో వదలని పాము అన్నమాట. ఏం చేస్తుందంటే పట్టుకొని విడిచిపెట్టట్లేదు. కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్ని నిందలు ఉంటాయి, నీ మనసును పట్టుకొని అవి విడిచిపెట్టవు. కొన్నిసార్లు అలా వేలాడుతూ ఉంటాయి. నువ్వు చేయవలసింది ఏంటంటే దాన్ని అట్లా విదిలించేసి నువ్వు ముందుకు కొనసాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ అనుకుంటున్నారంట వాళ్ళు అనాగరికులు కదా, వాళ్ళకి తెలుసు ఏ పాము గడిస్తే ఏ ముందు వెయ్యాలి, ఏ ఆకు వెయ్యాలి, ఏ వేరు వెయ్యాలి. వీళ్ళు ఏం చేయాలి? సాధారణంగా అయ్యో ఆయన పాము గడిసింది అని ఏదన్నా ముందు వేద్దామని ప్రయత్నం చేస్తున్నారా? విషం తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారా? ఏం చూస్తున్నారంట? అది ఆయన చెయ్యి వాచునో లేక ఆయన చొచ్చునో చూద్దాము అని కనిపెట్టుకొని చూస్తున్నారంట. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే అది మానవ నైజం, వారి స్వభావం. వారు బేసిక్ గా చెడ్డవారై కాదు, కానీ మానవ స్వభావం ఏంటంటే నువ్వు ఎప్పుడు పడిపోతావో, ఎప్పుడు నాశనం అయిపోతావో చూద్దామని వాళ్ళు చూస్తూ ఉంటారు. నువ్వు అయ్యో వాళ్ళేంటి, నా పక్కన ఉన్న వాళ్ళే, నా బంధువులే, నా ఇరుగు పొరుగు వారి నా మేలు కోరుకోరేంటి, నన్ను ఎప్పుడు నిందిస్తూ ఉంటారేంటి, నన్ను శ్రమ పెడుతూ ఉంటారేంటని దాన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు దాన్ని విధించేసి మంటలో దేవునిలో ముందుకు కొనసాగిపోవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడైన మోషే గారు ఆయన ఏం చేస్తున్నాడంట? మానవ నైజం అని చెప్పడానికి చెప్తున్నాడు. ఆ యొక్క పొద కాలిపోతా ఉంటే ఈయన ఏమైనా బకెట్తో నీళ్లు పోసాడా, లేదా పక్షుల మండేమని తీసుకెళ్లి దాన్ని ఆరిపాడా? ఈ పొద ఎలా కాలిపోలేదు అని చూద్దామని లేదంట. అర్థమవుతుందా? మనిషి స్వభావం. వాడు బేసిక్ గా చెడ్డవాళ్ళై నేను నిందించట్లేదు, నేను బాధ పెట్టట్లేదు, నేను శ్రమ పెట్టట్లేదు. వాళ్ళ యొక్క స్వభావం ఏంటంటే నువ్వు పడిపోతే చూడాలని ఆశపడుతూ ఉంటారు, నువ్వు నాశనం అయిపోతే చూడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే దేవుని సేవకురాలుగా మీతో పదే చెప్తున్న మాట, మీ మీద శ్రమ వచ్చిందా,
దేవునిలో బలపడుతూ దేవుని సంఘంలో దేవునితో కొనసాగుతున్న నీ మీద నింద వచ్చిందా, శ్రమ అనుమతించబడిందా, కరువు వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా? అయితే దాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటండి, ఒక మంచి కుటుంబమే, భక్తి కలిగిన కుటుంబమే, కరువు వచ్చింది కదా అని బెత్లెహేమును విడిచిపెట్టి వీళ్ళు మోయాబు దేశానికి, ఆహారం లేని మేత లేని దేశానికి వెళ్ళిపోతున్నారు, శాపగ్రస్తమైన దేశానికి వెళ్ళిపోతున్నారు. దేవుని దాసురాలుగా మీతో చెప్పవలసిన మాట ఏంటంటే, శ్రమ వచ్చింది కదా అని, అవమానం వచ్చింది కదా అని, నింద వచ్చింది కదా అని దేవుడు నేను పోషిస్తున్న స్థలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ఆయన ఉపదేశం ఇచ్చి వాక్యంతో నేను పోషిస్తూ ఉన్నాడు కదా, నేను ధైర్యపరుస్తున్నాడు కదా, ఆ యొక్క ఆశీర్వాదం నిలిచి ఉన్న స్థలాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. నీ నిందను విడిచిపెట్టాలి, నీ కలిగిన శ్రమను విడిచిపెట్టాలి, నీ మీద వచ్చిన అవమానాన్ని దులిపేసుకోవాలి, దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, దైవజనులను పట్టుకోవాలి, దేవుని సంఘాన్ని పట్టుకొని నువ్వు ముందుకు కొనసాగే బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న కుటుంబం ఏం చేస్తుందంటే, శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని ఏం చేస్తున్నారు, ఆశీర్వాదమైన దేవుని హస్తము తోడై ఉన్న బెత్లెహేమును విడిచిపెట్టాక వెళ్ళిపోయారు మోయాబు దేశానికి. అక్కడ ఎంతో మంది ఉన్నారు, కరువు వచ్చింది, అందరికీ వచ్చింది కరువు, కానీ ఎవ్వరు విడిచిపెట్టలా. వీరికి మాత్రమే సొంతంగా తిరిగి వచ్చేసింది. ఏంటంటే, ఇక్కడ రాదు, మనం పలానా చోటకి వెళ్దాం. సాతానుడు ప్రేరేపిస్తా ఉంటాడు. నేటి సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే, ఇక్కడ కాదు, ఈ సంఘం కాదు, వేరే సంఘానికి వెళ్ళిపోదాం. వద్దు పాస్టర్ గారు, నేను బాగా గమనిస్తా ఉన్నాను ఈ మధ్య వాక్యాలకు వెళ్తున్నప్పుడు, దేనికి మా మందిరం మానేశారంటే, మన భోజనాల్లో అండి నా పళ్ళు అన్ని బొయ్యిలే ఎడమొక్కలు పండియండి అంటే, పెద్ద రీజన్లే అవసరంలో మనం మందిరం మానేయాలంటే, దేవుని విడిచిపెట్టాలంటే, ఆశీర్వాదం పొందే స్థలాన్ని విడిచిపెట్టాలంటే ఏం చేయాలని పాస్టర్ గారు, అమ్మ నీకు మెడ ముట్టబడిందా, రెక్క ముట్టబడిందా అని ఎత్తుక్కుంటుండాలి అందరి పిల్లల్లో. ఆ వస్తుంటేనంట రెండో సందర్భం, ఈయన ఎక్కడో ఆలోచిస్తున్నాడు, పాపం సిస్టర్ గారు ఇంకా రాలేదు, టైం అయిపోతుంది, ఎవరికి పాట ఇవ్వాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి, మళ్ళీ ఆయన అడిగాడు పాట, టైం అయిపోతుంది, ఎట్లా ఇవ్వాలని ఈయన చూస్తానే ఉన్నాడు. కానీ ఈయన ఎక్కడో ఉన్నాడు పాస్టర్ గారు. ఆమె వచ్చి పాస్టర్ అందంట, అంటే ఈయన లేచి వందనాలమ్మా అనలేదంట. అది కూడా నేను పాస్టర్ గారికి వందనాలు చెప్పినా కూడా వందనాలు చెప్పలేదు, కాబట్టి నేను ఇక్కడ ఉన్న వెళ్ళిపోతానని దులిపేసుకుని వెళ్ళిపోయింది. మీరు దులిపివేయవలసింది ఏంటంటే, మిమ్మల్ని పట్టిన ఏదైనా ఒక పాము మిమ్మల్ని పట్టేస్తే మీ చేతిని దాన్ని విడిచిపెట్టేస్తాయి, ఏదైనా పాపం పట్టుకుంటే మిమ్మల్ని దాన్ని విడిచిపెట్టేస్తాయి. కానీ ఉపదేశాన్ని రాదు, దేవుడు ఆశీర్వదించే స్థలాన్ని కాదు, మేత దొరికే ప్రాంతాన్ని కాదు. చిన్న కరువు వచ్చింది కదా, శ్రమ వచ్చింది కదా అని ఏం చేశారంట, రొట్టెల ఇళ్ళని విడిచిపెట్టేస్తారు. వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. అయితే చూడండి, ఈ యొక్క కరువు ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మరణాన్ని చూడలేదు. కానీ ఈ యొక్క ఆశీర్వాదకరమైన ప్రాంతాన్ని, రొట్టెల ఇల్లుని విడిచిపెట్టిన వాళ్ళ జీవితంలో అంట చిన్న శ్రమ కలిగిందని, ఇబ్బంది కలిగిందని ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఒకడు మరణం, మరొకడు మరణం, మరొకడు మరణం, వరుసనే కుటుంబంలో మరణాలు 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 జరుగుతూనే ఉన్నాయి. యవనస్తులైన వాళ్ళు చనిపోతున్నారు. వైధవ్యం, యవనస్తుల్లో ఒంటరితనం వచ్చేసింది. ఇదిగో చిన్న వయసులోనే వితంతువులుగా మారిపోయారు. ఏం జరుగుతుంది జీవితంలో అని వెనక్కి తిరిగి చూసి ఇప్పుడు ఆమె అనుకుంటుంది, అయ్యో సంవత్సరాన్ని కోల్పోయాను, చిన్న శ్రమ వచ్చింది కదా అని నేను ఆశీర్వాద ప్రాంతాన్ని నేను విడిచిపెట్టాను. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు తన ప్రజలకి ఆహారం ఇవ్వడానికి బెత్లెహేమును ఆయన తిరిగి దర్శించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నా మీరు ఈ యొక్క సంఘాన్ని ఎంతమంది అయితే విడిచి వెళ్ళారో నాకు తెలియదు, కానీ ఆయన దాసురాలుగా నేను చెప్పవలసిన మాట ఏంటంటే, ఇదిగో దేవుడు మరలా ఈ మందిరాన్ని దర్శిస్తున్నాడని, మేత ఇక్కడ దొరుకుతుందని, శ్రేష్టమైన ఉపదేశం ఇక్కడ దొరుకుతుందని, ఆయన మహిమ, ఆయన ప్రసన్నత ఇక్కడ ఉందని, మరలా తిరిగి పోయిన వారు తిరిగి దేవుని సన్నిధికి రాబోతున్నారు. ఈ కార్యాన్ని సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాస్టర్ గారితో నేనేం మాట్లాడలేదు. పాస్టర్ గారు ఏమైనా మాట్లాడారు నాతో? ఏమి మాట్లాడారు? జస్ట్ ఇప్పుడే మాకు ఇంట్రొడక్షన్ ఫేస్ టు ఫేస్ చూడడం. అర్థమవుతుందా? ఒకవేళ ఇంట్రొడక్షన్ ఏమైనా పాస్టర్ గారు ఇచ్చేసారేమో అని మీరు అనుకోవసరం లేదు. ఇదిగో కరెక్ట్గా ఈ మాట చెప్పారంటే పాస్టర్ గారు ఆల్రెడీ హింట్ ఇచ్చేశారు అనుకోవద్దు మీరేమి. సమస్తాన్ని ఎరిగిన వాడి దేవుడు మాత్రమే. ఈ యొక్క కరువు స్థలంలో ఉన్న వాడు మరణాన్ని చూడలేదు, కానీ
దేవుడు దర్శించే ఈ స్థలాన్ని విడిచిపెట్టిన వాళ్ళు మరణాన్ని చూశారంట. ఈరోజు చిన్న శ్రమకి దేవుని విడిచిపెట్టేస్తున్నావా? దైవజనుల్ని విడిచిపెట్టేస్తున్నావా? దేవుని సంఘాన్ని విడిచిపెట్టేస్తున్నావా? నీకు అది మేలు కాదు. ఏం చేయాలి? కష్టమైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుని పాదాల దగ్గర నిలచి ఉండగలిగితే దేవుడు నేను మరలా తిరిగి దర్శించబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఏమనుకుంటుందంటే అండి, మరణం వెంబడి మరణం, శ్రమ వెంబడి శ్రమ, కుటుంబం అంతా అతలాకుతలం అయిపోయి నేను మారిపోయాను. సర్వశక్తుడే నన్ను రిక్తునిగా మార్చేశాడు. ఎందుకంటే శ్రేష్టమైన స్థలాన్ని నేను విడిచిపెట్టాను కాబట్టి నా జీవితం ఇలా అయిపోయిందని ఇప్పుడు అనుకుంటుంది. నేను మరలా తిరిగి మోయాబు దేశాన్ని విడిచి ఆ బెత్లెహేము దేశానికి వెళతాను అనుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావు? చిన్న శ్రమ కలిగిందని ప్రార్థన చేయడం మానేసావా? దేవుని సన్నిధిలో యాక్టివ్ గా ఉండడం మానేసావా? దేవుని సేవలో సహకరించడం మానేసావా? మరలా తిరిగి బెత్లెహేముకు రావాలనే ఆశ నీకు రాగలిగితేనంట, నా ఇల్లు నాకుందా, నా పొలం నాకుందా, నేను ఇల్లు ఎక్కడ ఉండాలి, ఒక్కడనే ఏం చేయగలగాలి ఈ వయసులో, ఇవేం ఆలోచించలేదు. అక్కడ దేవుడు దర్శిస్తాడు, అక్కడ దేవుడు మాట్లాడతాడు, అక్కడ దేవుడు హస్తము తోడై ఉండేదని గ్రహించింది. ఈ మోయాబు దేశాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాలని ఆశపడిందో ఇప్పుడు ఏం చేస్తుందండి? ఆశీర్వాద ప్రాంతమైన, మేత సమృద్ధిగా దొరికే ప్రదేశమైన, దేవుని హస్తము తోడుగా ఉన్న ప్రాంతమైన బెత్లెహేములో మరలా తిరిగి అడుగు పెడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈమె బెత్లెహేములో అడుగు పెట్టిందో ఏం జరిగింది? బోయాజు గారంట, అమ్మా మరి నువ్వేమో వయసు ఎక్కువైపోయింది, మరి నీవేమి పని చేయలేవు, నేను వెళ్ళి ఎక్కడో ఒక మేత దొరికే చోట ఎక్కడో వెళ్ళి పరిగెడుకుంటాను అంటే, ఓకే మా వెళ్ళి నువ్వు దేవుడు తోడే ఉంటాడు, నీకు వెళ్ళు అందనైవు. రూత్ అంట పరిగి ఆడుతా ఉంటుంటే బోయాజు అంటున్నాడు, గుప్పిడి వెదిలించండి. ఏదో గెంజి వేరుకోవడం కాదు, ఆ వేరుకునేటట్లు గుప్పిని వెదిలించండి, గుప్పెడతో పోసేయండి ధాన్యం అంటున్నాడు. కొంచెం పేడాలంట ఆయన తీసి ఆమె చేతిలో పెడితే, రూత్ చేతిలో ఆమె తిని తృప్తిగా మిగిలిన పేడాలంట ఏం చేసింది? వాళ్ళ అత్తగారికి తీసుకెళ్ళింది. ఆమె కూడా తిని తృప్తిపరచబడిన తర్వాత అడుగుతుందమ్మా, ఎవరమ్మా నీ మీద ఎంత కటాక్షం చూపించింది అంటే, ఇదిగో పలానా బోయాజు అని వెళ్తున్నాడు, అతనే ఈ యొక్క పేలాలు, ఈ యొక్క ధాన్యము ఇవన్నీ నాకు ఇచ్చాడంటే ఆమె అంటుంది, అతను మనల్ని విడిపించుటకు సమర్థుడైన వాడు, సమీప బంధువుడు అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ శ్రమలో, ఏ ఇరుకులో, ఏ మనుషుడు బయటికి తీసుకురాలని మరి అతలాకుతం అయిపోయిన జీవితంలో, కుటుంబ పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, నిన్ను విడిపించగల సమీప బంధువుడు నీకున్నాడు. ఆయన తప్ప మరెవ్వరు నిన్ను విడిపించలేరు. ఆయన తప్ప మరెవ్వరు నీ జీవితాన్ని తిరిగి కట్టలేరు. ఆయన తప్ప మరెవ్వరు నీ జీవితాన్ని సరిచేయలేరు. నిన్ను విడిపించే సమీప బంధువుడు ఎవరైనా ఉన్నారంటే అది నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారు మాత్రమే. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నీ జీవితంలో నీకు సమాధానం దొరకదు. నువ్వే ప్రాంతంలో అయినా వెతుకు, ఎన్ని ప్రయత్నాలైనా చెయ్యి, ఎక్కడ నీకు సమాధానం దొరకదు. కానీ నీకు సమృద్ధి దొరికే ప్రాంతము అది దేవుని సన్నిధి మాత్రమే. ఆయన నిన్ను మరలా తిరిగి దర్శించాలంటే నువ్వు ఒక కమిట్మెంట్ కావాలి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, ఇదిగో నేనున్న ఈ మోయాబు దేశము కాదు, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను ఆశీర్వాద ప్రాంతాన్ని విడిచిపెట్టాను, దేవుడు దర్శించే ప్రాంతాన్ని విడిచిపెట్టాను, మరలా తిరిగి బెత్లెహేముకు వెళ్ళాలని ఆశ నీకు వస్తే కనుక దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు మరలా తిరిగి నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే పరిగెడుతుంటుందో ఇంపాసిబుల్ థింగ్స్ అండి, మన దేవుడికున్న సామర్థ్యం ఏంటంటే అసాధ్యం. ఇది జరగదు. అద్భుతం అంటే ఏంటి అంటే, జ్వరం వస్తే తగ్గడం కాదు, స్విచ్ చేస్తే లైట్ వెళ్ళడం కాదు, ఇక జరగదు. సముద్రంలో పడిపోయాడు ఒక వ్యక్తి, మరలా తిరిగి రావడం జరిగిందా? జరగదు. అసంభవం అయిన కార్యాలను చేయగలిగిన వాడే మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎన్నోసార్లు నా జీవితంలో సేవా పరిస్థితుల్లో నేను అనుకుంటూ వచ్చాను, ఏమనంటే, ప్రభా ఆర్థిక ఇబ్బందులు అయితే ఓకే, ఎన్ని కష్టాలైనా నీ పరిచర్య నిమిత్తమై నేను పడతాను, కానీ ఈ యొక్క నిందలు మాత్రం నా జీవితంలో వస్తే నేను భరించలేనయ్యా, నా వల్ల కాదు, అది మాత్రం నేను భరించను, నా వల్ల కాదు అని నేను అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట, దాన్ని నువ్వు పట్టుకొని వేలాడు మరి జస్ట్ విదిరించి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళ జీవితాన్ని మనం గమనిస్తే ఆయన ఎంత అద్భుతాలు చేసేవాడంటే,
అన్యురాలిని ఇశ్రాయేలీయులు వివాహం చేసుకోవడం అనేది జరిగే పనే కాదు. ఒక వివాహం అయిన ఒక స్త్రీని, అది కూడా ఒక అన్య దేశం నుంచి వచ్చిన స్త్రీని ఒక ఇశ్రాయేలీయుడు వివాహం చేసుకోవడం అంటే, మరలా తిరిగి ఆమెకు కుటుంబంగా కట్టబడిద్దంటే, ఆమెకు వివాహం అయ్యిద్దంటే అది జరిగే పని కాదు. కానీ నా దేవుడు తలుచుకుంటే అది చేయడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాంటి జీవితాన్నైనా ఆయన ఏం చేయగలిగాడు? తిరిగి కట్టగలిగాడు. నేను ఎప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు చెప్తూ ఉండేదాన్ని, దుబాయ్ ప్రాంతము, ఇంకా సింగపూర్, మలేషియా, ఇజ్రాయెల్ ప్రాంతం, చాలా దేశాలు నేను వెళ్ళాను. కానీ ఎందుకో ఈ యొక్క ముస్లిం కంట్రీస్ చాలా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఎందుకంటే మన దేశంలోనేమో మరుగుదొడ్లు కట్టుకోండి అని ఇంకా చాలా విలేజెస్ లో క్యాన్వాస్ చేస్తూ ఉంటే, ఈ యొక్క అరబ్ కంట్రీస్ లో వాడు గోల్డ్తో, బంగారంతో బాత్రూమ్స్ కట్టుకున్న సిస్టమ్ మనం చూస్తూ ఉంటాం దుబాయ్లో వాటిలో. నేను అడుగుతా ఉన్నాను, ఎందుకు ప్రభావ వీళ్ళు ఎంత ఆశీర్వదించబడ్డారు? మన జీవితాలు చూస్తే, మా జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయి? మేము బావులు దోతేనేమో నీళ్ళు వచ్చినాయి, 7 బావులు దోతేనేమో పెట్రోల్ డీజిల్ వచ్చినాయి. ఏంటి అసలు వ్యత్యాసం ఎక్కడొచ్చేసింది అని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడతాడు. ఏమనంటే, ఇదిగో ఇష్మాయేలు వల్ల కలిగింది నీ సంతానం కాదు, నేను నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, వారసత్వాన్ని ఇస్తాను. ఇస్సాకు వలన కలిగిందే నీ యొక్క సంతానం అని దేవుడు చెప్తా ఉంటే, ఎలా అయినా తండ్రే కదా. అక్కడ అబ్రహాం గారు ఏమంటారంటే, అయ్యా ఇష్మాయేలుని నీ సన్నిధిని బ్రతకనివ్వు అంటాడు. ఏమంటాడు? ఎలా అయినా తండ్రే కదా, ఇష్మాయేలుని నీ సన్నిధిని బ్రతకనివ్వు అంటాడు. నిజంగా ఆ ప్రార్థన కనుక చేయకపోతే అబ్రహాం గారు ఈరోజు ఎంత ఆశీర్వాదం కనుక ఉండేది కాదేమో. మీరు చూసినట్లయితే, గమనించినట్లయితే, ఇక్కడ నేను కొత్తగా ఫస్ట్ టైం వచ్చాను, నాకు ఇక్కడ అట్మాస్ఫియర్, ఇక్కడ సిచ్యువేషన్స్ నాకు తెలియదు. కానీ దుబాయ్ వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే, ఆ దుబాయ్ని రూల్ చేసే కింగ్ కూడా, రాజు కూడా సామాన్యుడి వలె వచ్చి దేవుడి మందిరంలో మోకరిస్తాడు. నో సెల్ఫీస్ కానీ సెక్యూరిటీ కానీ ఏముండదు. వాళ్ళ ప్రార్థన సమయం అవ్వగానే సామాన్యుడి వలె వచ్చి మోకరిస్తారు. ఇటీవల ఫ్లైట్ లో కూడా ప్రేయర్ రూమ్స్ ఏర్పడిపోయాయి. మీరు ఏ షోరూమ్స్ లో చూసినా, ఎక్కడ షాపింగ్ మాల్స్ లో చూసినా ఒక రూమ్ ఉంటుంది. ఏంటది? ప్రేయర్ రూమ్ ఉంటుంది. ఎందుకు ప్రేయర్ రూమ్ ఉంటుంది అంటే, ఒక్క సెకండ్కి కొన్ని కోట్లు సంపాదించే బిజినెస్ మ్యాన్ అయినా సరే ఆ సమయం, ప్రేయర్ సమయం వచ్చేసరికి వాడు వెళ్ళిపోయి చిన్న కర్చీఫ్ ఏదో ఒకటి వేసేసుకొని మోకరించడం మనం చూస్తుంటాం. ఆ రోజు అబ్రహాం గారు ఏం ప్రార్థన చేశారు? ఇష్మాయేలుని నీ సన్నిధిని. ఎందుకు వీళ్ళ జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే, నిజంగా వాళ్ళు దేవుని సన్నిధికి ఇస్తున్న ప్రాముఖ్యతను బట్టి వాళ్ళ జీవితాలు అంత ఆశీర్వాదకరంగా ఉంది. మనమైతే ఏం చేస్తాం? మనం పెద్ద చేసే బిజినెస్లు, కోట్లు, మిలీనియర్లు అయితే కనుక చర్చి పాస్టర్నే నా దగ్గర రమ్మనండి, కావాలండి దశభారం ఇస్తాం అంటాం. అంతేనా? మరి వస్తుంటే 4-5 పక్కన తక్కువ అనాలి. లేదంటే కనుక మన వాళ్ళ కోపం వచ్చేస్తుంది, నా గౌరవం తగ్గిపోతుంది అక్కడ. అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా కూడా, ఇప్పుడు నేను ఇండియాలో ఏ వాక్యానికి వెళ్ళినా కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తున్నారంటే ముందు మీ కార్యక్రమాలన్నీ చూసుకొని మీ తతంగం అంతా అయిపోయాక నన్ను పిలవండి అయ్యా. ఈ వాక్యం సమయంలో నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే నాకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కాబట్టి మీదంతా తతంగం చూసుకొని అయిపోయింది అన్న తర్వాత అదే సమయమైనా అప్పుడు పిలవండి అంట. ఎందుకంటే దేవుని సన్నిధికి మనం ప్రాముఖ్యత ఇస్తే, ఆయన దర్శించే స్థలానికి మనం ప్రాముఖ్యత ఇస్తే మన జీవితాలు నిత్యముగా ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే, ఏ పొలంలో అయితే పరిగెత్తడానికి రూతు వెళ్ళిందో అదే పొలానికి యజమానురాలుగా మారిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేన్నైతే ప్రార్థన జీవితాన్ని నువ్వు విడిచిపెట్టావో, భక్తి జీవితాన్ని విడిచిపెట్టావో, ఒక చిన్న కమిట్మెంట్ అంటే ఒక చిన్న తీర్మానం తీసుకోగలిగితే, నిజమే ప్రభా ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసేదాన్ని, ఇక్కడ తీసుకొస్తే చాలయ్యా, నాకు ఉద్యోగం ఇస్తే చాలు, నాకు వేసవ వస్తే చాలు, ఈ పని జరిగితే చాలు, నేను చాలా భక్తిగా ఉంటాను, నీకు నమ్మకంగా ఉంటానని ఎన్నో మొక్కుబడులు చేసేస్తావు. కానీ వాటిని నువ్వు మరలా తిరిగి కొనసాగించలేకపోతున్నావు. ఆపత్తులు ఎన్నో మొక్కేస్తావు నీ జీవితంలో, కానీ వాటిని నువ్వు కొనసాగించలేకపోతున్నావు. అంటే ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదకరమైన స్థలం నుంచి ఏమైపోయావు? ఇప్పటికే కొంచెం మోయాబు దేశానికి వెళ్ళిపోయావు, ఇప్పుడే కొంచెం బెత్లెహేముని విడిచి
విడిచిపెట్టేశావు. దేవుడు దర్శించే స్థలాన్ని విడిచిపెట్టేశావు. ఆయన సమృద్ధినిచ్చే స్థలాన్ని విడిచిపెట్టేశావు. కానీ ఒకే ఒక్క ఆలోచన ఈ మధ్యాహ్న సమయంలో నీ హృదయంలో కలిగితే కనుక, ఇదిగో నేను నా ఈ యొక్క ఆత్మీయ స్థితి చాలదు, ఈ ప్రార్థన జీవితం చాలదు, ఈ విశ్వాసం చాలదు, నా జీవితంలో దేవుడు దర్శించే స్థలంలో నేను ఉండాలి. అది కష్టమైన, ఇబ్బందైన, శ్రమైన, నిందైన, అవమానమైన దేవుడు దర్శించే స్థలంలో నేను ఉండాలి అని నీ భాషపడితే కలిగితే కనుక, దేవుడు మరలా నీ జీవితాన్ని దర్శించడానికి ఆయన దేవుడికి వచ్చిన నష్టం ఏమీ లేదు. నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ప్రారంభ దినాల్లో ఎక్కడ నిలబడిన దేవుడు వాడుకుంటుంటే ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, మా సొంత నాన్నగారు. మేము టీపీఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం, దీపెంత్ క్రూస్ మిషన్ నుంచి వచ్చాం. అంటే స్త్రీల మొహమే కనపడకూడదు, వాళ్ళు ఎక్కడో మూలం కూర్చోవాలి. మా సొంత నాన్నగారు అన్నారు, విశ్వాసం లేచి నిలబడి సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ రోజు అక్కడ వాక్యం చెప్పారండి, నా కోసమే చెప్పారండి, ఈ కార్యం దేవుడు చేశాడని నేను సాక్ష్యం చెప్తే మైక్ పట్టుకొని ఇంకెప్పుడు కూడా మీరు అట్లాంటి సాక్ష్యాలు చెప్పొద్దు అని దిగిపోయిన తర్వాత నన్ను అన్నారు, స్త్రీలు అసలు ప్రసంగించకూడదు కదా, ఒకవేళ నా కూతురని నేను అనుమతిస్తున్నాను కాబట్టి ఇక నన్ను దేవుడు పర్వత రాజ్యం చేరనివ్వడేమో అన్నాడు. ఆ మాట విని మా డాడీ దగ్గర నుంచి నాకు ఎక్కడ నేను బాధ అయిపోయింది. అయ్యి బాబాయ్, ఇంత భక్తి చేసి ఈయన నేను వాక్యం చెప్తున్న పాపానికి ఆయనే పర్వత రాజ్యం కోల్పోతాడా? ఇంకెప్పుడు దేవుడి వాక్యాన్ని నేను ప్రకటించకూడదు, దేవుడి వాక్యాన్ని చెప్పకూడదు. ఆయన ఎందుకు నా వల్ల పర్వత రాజ్యం కోల్పోవడం? అసలు ఆ మాట నన్ను ఎంతో బాధ పెట్టేసింది అని నేను మా అమ్మతో అంటా ఉంటుంటే, మా అమ్మ అంది, వస్తీ కాకపోతే ఎస్తేరు, సౌలు కాకపోతే దావీదు, నువ్వు కాకపోతే వేరొకరు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుడు నేను వాడుకుంటున్నప్పుడు ఇబ్బంది వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా నీ కృపను చెయ్యాలని కన్నీరు గార్చాలి నీకు మేలు. అంతేగాని నేను ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించను అంటే నువ్వు కాకపోతే దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు, నువ్వేనేంటి ఆయన రాజ్యాన్ని పెట్టేది, లోబడు అని మా అమ్మ చెప్తే, ప్రభువా తప్పైంది నాయనా, ఒప్పుకుంటున్నాను, నీ కృప నా మీద ఉంచు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ మాట ప్రకటించడం మానను అన్నప్పుడు ఇప్పటికీ దాదాపు 14 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. మన ఇండియాలో మొన్న రికగ్నైజ్డ్ లాంగ్వేజెస్ అన్ని, ఒడియా ఏంటి, తమిళ ఏంటి, కన్నడ ఏంటి, అన్ని లాంగ్వేజెస్ లో కూడా దేవుడు వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు కృప చూపాడు. ఎక్కడెక్కడి నుంచో ఎవరో యూట్యూబ్ ఛానల్ ద్వారా యూట్యూబ్ లో చూసేసి పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు, ఎలాంటి వాళ్ళో తెలియదు. మోకరించి ప్రార్థన చేసుకొని వాళ్ళకి అసలే రాదు, వాళ్ళకి తమిళ్ రాదు, నాకు తెలుగు తప్ప ఏమీ రాదు, అర్థమవుతుంది, ఇంగ్లీష్ రాదు. అక్క యూ కమ్ డేట్ 18/7 నెక్స్ట్ మంత్ అంటారు. అప్పుడు నేను ప్రార్థన చేసుకొని ఓకే అనేది ఒకటి పెడతాను అంతే. మాకు వాళ్ళకి కమ్యూనికేషన్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆడ ఎలాంటి తెలియదు, క్రైస్తవ వ్యతిరేకులు తెలియదు, ఏమీ తెలియదు, వెళ్ళిపోతా ఉంటాను. దేవుడు వాడుకుంటా ఉంటాడు. ఇందాక వీడు పాడుతున్నారు కదా, అందుకని నాకేం లేదు, భయం లేదు. ఎందుకని నాకు ఒక ధైర్యం ఏంటంటే నన్ను సృజించిన వాడు నాకు భర్త అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కువైట్ వచ్చేటప్పుడు ఏం చేశానంటే, ముంబైలో లేఓవర్ ఉంది, మనవాళ్ళు చర్చి వాళ్ళు ఆడకు అప్పగించుకున్నాను. నేను హైదరాబాద్ నుంచి తీయకుండా ముంబై నుంచి తీశారు, విజయవాడ టు ముంబై టు కువైట్ తీశారు. ముంబైలో 6 hours లేఓవర్ ఉంది, 6 గంటలు లేఓవర్ ఉంది కదా, ఏం చేస్తాము అనేసి ఏం చేశాను, సరదాగా బయటకు వెళ్ళిపోయాను. క్యాబ్ తీసుకొని ముంబై అంతా చూసేసి తిరిగి వచ్చేసాను. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాను. స్టేటస్లో ఫోటో పెడితే మా మామయ్య ఫోన్ చేసి, ఒకదానిగా ముంబై వెళ్ళిపోయావా అన్నాడు. వెళ్ళిపోయాను మామయ్య అన్నాడు. చూసేసి ఎయిర్పోర్ట్లో వచ్చేసావా అన్నాడు. వచ్చేసాను మామయ్య అన్నాడు. అంటే అన్నాడు, ఇంకెప్పుడు అట్లాంటి బుద్ధి తక్కువ పనులు చేయమాకు. ఏమైంది, కొంచెం పాపులేషన్ ఎక్కువ, దొంగలు ఉంటారేమో, కొంచెం జాగ్రత్తగానే ఉన్నానులే, లగేజ్ అంతా అక్కడే ఉంది, ఒక హ్యాండ్ బ్యాగ్ తప్ప ఏం లేవు, అందులో డబ్బులు కూడా ఏం లేవు అన్నాను. అంటే అది కాదు, అక్కడ మాఫియా ఎక్కువ, అమ్మాయిలు ఊరికే కిడ్నాప్ చేసేసి పంపించేస్తారు, ఎక్కువ హైయెస్ట్ ఎక్కువ అక్కడే అన్నారు. దేవా స్తోత్రం, వచ్చాక తెలిసేటట్టు కృప చూపామనుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ధైర్యం ఏంటంటే, మనం ఆశీర్వదించబడిన స్థలంలో ఉంటే ఏ దుష్టుడు మనల్ని తాకడానికి వీల్లేదు, ఏ మరణము మనల్ని తాకడానికి వీల్లేదు, ఏ యొక్క కీడు మనకి సంభవించడానికి వీల్లేదు. వీరు ఎప్పుడైతే మరలా తిరిగి బెత్లెహేముకు రావాలనుకున్నారో ఏం చేస్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు అడుగుతున్నాడంట, 10 వాళ్ళలో ఒక్కడికైనా ఉండే కృపిస్తే బాగుండు, అక్కడ ఆహారం దొరికిద్ది, సమృద్ధి ఉండిద్ది. నా తండ్రి దగ్గర ఒక్క పనివాడిగా ఉంటే చాలు, ఆ అవకాశం ఇస్తే చాలు అనుకుంటేనంట ఆ మనసు వచ్చేసింది, అంత తగ్గింపు వచ్చింది, అంత పశ్చాత్తాపం వచ్చింది. కానీ తిరిగి వచ్చిన కుమారుని దేవుడు పనివాళ్లలో ఒక్కడిగా ఉంచలేదంట,
చక్కగా హృదయానికి హత్తుకొని నా కుమారుడా అని చెప్పి గుండెలకు హత్తుకొని మరలా రాజవస్త్రాలు ఇచ్చాడు, మరలా ఉండరాన్ని ఇచ్చాడు, మరలా అధికారాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఆశీర్వదించే స్థలంలో మరలా తిరిగి నువ్వు రావాలని ఆశపడితే పోగొట్టుకున్న ఆ ఆత్మీయ జీవితం, ఇంతవరకు ఎంతగా ప్రార్థించే వ్యక్తివి, ఎంతగా పరిచయలో సహకరించే వ్యక్తివి, ఎంత ఆసక్తి కలిగిన బిడ్డవి, మరలా ఆ బెత్లెహేము అనుభవానికి నువ్వు రావాలి అని ఆశపడితే దేవుడు నిన్ను ఈ రోజే దర్శించబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించి సమృద్ధిని అనుగ్రహించబోతున్నాడు. ఒకటే మాట అంటుంది, ఏమనంటే బెత్లెహేమును ఆయన దర్శిస్తున్నాడు. బెత్లెహేమును ఆయన దర్శించి ఇదిగో తన ప్రజలకి ఆహారం అనుగ్రహిస్తున్నాడని విని ఏమనుకుంటుందంట, మరలా తిరిగి బెత్లెహేముకి వెళ్ళిపోవాలనుకుంటుందంట. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను దర్శించాలి అంటే ఏం చేయాలి? బెత్లెహేము అనుభవంలో నువ్వు నిలబడగలగాలి. చిన్న శ్రమ వచ్చిందని, అవమానం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని ప్రభువుని విడిచిపెట్టడం కాదు. అర్థమైందా? నేను నార్మల్ గా పాట పాడితే నా స్వరం గాడి స్వరంలా ఉంటది. వాక్యం చెప్పి యూట్యూబ్ లో ఎప్పుడు వాక్యము అప్లోడ్ చేసిన ఒక బ్రదర్ టక్కున మెసేజ్ చేసేవాడు, కామెంట్ వచ్చేది, సిస్టర్ గారి ఈ పాయింట్ చాలా బాగుంది, చాలా ధైర్యపరిచింది నన్ను. ఏదంత పని ఏం ఉండదా, ఎప్పుడు అప్లోడ్ చేస్తామా, యూట్యూబ్ లో వాక్యం అని చూస్తా ఉంటాడా ఏంటి అనుకునేది. చూసి ఒక రోజు అన్నాడు, మీ వాక్యాలు అంటే నాకు చాలా ఇష్టం, దయతో మీరు పాటలు పాడమాకండి, మీకు పాట సూట్ అవ్వవు అన్నాడు. అంటే అమ్మో నిజమే కదా, బాగా బండ ముందు చేసుకుని పాడేసేస్తున్నాను, జనాలు పాపం ఎంత ఇబ్బంది పడిపోతున్నారు, సరే ఈసారి నుంచి ఇబ్బంది పడకూడదు వాళ్ళు అనేసి పాడతో మానేసిన తర్వాత బైబిల్లో ఒక వాక్యం కనపడింది. ఏమనంటే, పౌరమా నీ స్వరము ఏంటంటే మౌన రకం చెప్తున్నారు. పౌరమా నీ స్వరం మధురం. ఎవరు చెప్తున్నారు? స్వయంగా దేవుడే చెప్తున్నాడు, పౌరమా నీ స్వరం మధురం అని. ఇంకేళ్ళ మాటలు ఏం పట్టించుకునేది ఏంటని ఒక్కొక్కరిని వెళ్ళిన చోటల్లా భయపెట్టేస్తా ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా సరే నువ్వేం చేయాలి? దేవుడు దర్శించే స్థలంలో నిలబడి ఆయన పరిచర్య కొరకు నువ్వు వాడబడాలి. ఏదో చిన్న శ్రమ వచ్చిందని, అవమానం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని సాతాను ఏం చేస్తాడంటే, వాడు ఏం పెద్ద ప్లానింగ్ ఏం చేయడంట, సులువుగా చిక్కులు పెట్టు సాతాను. సులువుగా అంటే చిన్న మాట వచ్చింది, నువ్వు వద్దు చేయొద్దు, నువ్వు అలుగు, నువ్వు ఆయన అంతే సందర్భం ముగించేసే సభలే అని మనం ఏం చేస్తాడు? ఆత్మీయంగా వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుడు దర్శించే స్థలంలో మరలా తిరిగి నువ్వు నిలబడాలని ఆశపడితే కనుక దేవుడు నువ్వు పోగొట్టుకున్న దానికన్నా ఇదిగో సమృద్ధిని దేవుడిని జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం.